నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన భారతావనిలో కారణజన్ములైన మహర్షులు, యోగులు ఎందరో అవతరించారు. బుద్ధిని వికసింపజేసి మనకు మార్గదర్శనం చేశారు. అలాంటి సద్గురువులు అవతరించిన పుణ్య ప్రదేశం మనది. అలాంటి సద్గురువుల్లో ఒకరుగా శ్రీ సాయిబాబా ఆవిర్భవించి మతాలకు అతీతమైన మానవత్వాన్ని ప్రబోధించాడు. అలాంటి మహనీయుణ్ణి దైవంగా భక్తులు ఆరాధించుకుంటూ మందిరాల్ని నిర్మింపజేసుకుంటున్నారు. ఆ సంవిధానంలో ఆవిష్కారమైన దివ్య మందిరం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో అంగలూరులోని శ్రీ జ్ఞానసాయి మందిర విశేషాలను తిలకిద్దాం. శాంతి, మనోనిబ్బరము వారి ఆభరణాలు. వైష్ణవ భక్తులకు విష్ణుదేవుడు, దానంలో కర్ణుడు, బాహ్య ఆడంబరాలపై ఆసక్తి లేనివాడు, ఆత్మశక్తిపై అపరిమిత విశ్వాసం కలవాడు సాయినాథుడు. షిరిడీ సాయి మందిరాలు ఈనాడు అనేక చోట్ల భక్తులు ప్రతిష్ఠించుకుంటూ నిత్య పూజాది కైంకర్యాలను కొనసాగిస్తున్నారు. కళలకు కాణాచి అయిన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో అంగలూరు శ్రీ జ్ఞానసాయి బాబా మందిరం విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఫిబ్రవరి 2006 సంవత్సరం 16వ తేదీన శంకుస్థాపన చేసుకున్న ఈ మందిరం అనతి కాలంలోనే 2007 సంవత్సరం జనవరి 26వ తేదీన శివానంద మహారాజ్ సాయిబాబా మూర్తిని ఈ మందిరంలో ప్రతిష్టాపన చేశారు. గుడ్లవల్లేరుకు సమీపంలో ఉన్న అంగలూరు గ్రామంలో రహదారి ప్రక్కనే జ్ఞాన సాయి మందిరం అలరారుతుంటుంది. ప్రధాన మందిరంలో రజత సింహాసనంపై చిరునవ్వుల మోముతో శ్రీ జ్ఞానసాయి ఆసీనుడై ఉంటాడు. అమేయమైన దివ్య తేజస్సుతో సాయి ఆకర్షణీయంగా కానవస్తాడు. శరణు శరణు సాయినాథ అంటూ భక్తులు సభక్తికంగా సాయిని దర్శించుకుని తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. సాయినామ స్మరణతో ఈ మందిర లోగిలి పులకితమవుతుంది. శ్వేతవర్ణ కట్టడాలపై, నగిశీలపై బంగారు వర్ణం అమరిన తీరు ఈ మందిరానికి ప్రత్యేక శోభను చేకూరుస్తుంది. అన్ని సాయి మందిరాల మల్లే ఈ మందిరం కాకుండా పూర్తి భిన్నంగా ఈ సన్నిధి అంగరంగ వైభవంగా గోచరమవుతుంది. ప్రధానాలయ ప్రాంగణంలో ఒకవైపు తులసికోట నెలకొని ఉంటుంది. నమస్తులసి కళ్యాణి అంటూ భక్తులు 2 చేతులు జోడించి నమస్కరించుకుంటారు. మందస్మిత వదనంతో మృదుమంజుల దరహాస చంద్రికల్ని వెదజల్లుతూ బాబా సుఖాసీనుడై తలపాగను ధరించి ఉంటాడు. రజత సింహాసనంపై కూర్చున్న బాబా సర్వాలంకార భూషితుడిగా భక్తుల్ని ఆకర్షించే రీతిలో గోచరమవుతాడు. నానావిధ పరిమళ పుష్పాల్ని అందంగా పేర్చి తీర్చిదిద్దిన వైనం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సింహపీఠంపై ఆసీనుడైన సాయిబాబా పాదభాగంలో శ్రీ సాయి పాదుకలు నెలకొని ఉంటాయి. బాబావారికి అభిముఖంగా పాలరాతి నందిమూర్తి కొలువుదీరి ఉంటుంది. సాయిబాబాకి ఇరువైపులా శ్రద్ధ, సబూరి కానవస్తాయి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని పాలరాతితో అందంగా తీర్చిదిద్దిన వైనం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అపర దైవాంశ సంభూతుడు సాయి అనే మాటకు ప్రత్యక్ష నిదర్శనమై విరాజిల్లుతాడు. సర్వాలంకార శోభితంగా సాయిని తిలకించిన భక్తులు పులకితలవుతారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ జయ జయ ధ్వానాలతో సాయిని సన్నుతి చేస్తారు. అంగలూరు శ్రీ జ్ఞానసాయి మందిరం సాయి భక్తుల సహకారంతో ఎందరో వదాన్యుల దాతృత్వంతో ఆకృతి దాల్చిన ఈ మందిరం పవిత్రతకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. చూడముచ్చటైన బంగారు వర్ణ గోపురు ప్రాకాదులతో కళాత్మకంగా కానవస్తుంటుంది. ప్రతి గురువారం విశేష పర్వదినాల్లో సాయీశ్వరుడికి నానావిధ ద్రవ్యాలతో అభిషేక వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆ అభిషేక వేడుక వీక్షించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. సాయి భక్తులకు నేత్రానందకరంగా భాసించేది సుప్రభాతం. తూర్పు తెల్లవారుతుండగానే సాయి సన్నిధిలో భక్తుల సందడి ఆరంభమవుతుంది.
సాయికి సుప్రభాత పఠనం నివేదించడంతో నిత్య ఆరాధనా పరంపర ఆరంభమవుతుంది. కాకడా హారతిని సమర్పించిన అనంతరం పవిత్ర స్నానం మొదలవుతుంది. నేత్రపర్వమైన అభిషేక వేడుకలో భక్తావళి పాల్గొని సాయి కృపను అందుకుంటారు. అందరి క్షేమాన్ని కాంక్షించే ఆపద్బాంధవుడు సాయినాథుడు. నిరాడంబరతే ఆయనకు అలంకారం. తరతమ భేదాల్లేని ఈ సాయి దివ్య సన్నిధిలో వివిధ దేవతామూర్తుల ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ఏ మందిరం ప్రధాన దైవంతో పాటు ఇతర దేవతామూర్తుల ఉపాలయాలతో కొలువుదీరి ఉంటుందో ఆ మందిరం నిత్య శోభతో కళకళ్లాడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మూర్తికి సమక్షంలో గణపతి, దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తులుంటాయి. ఈ ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహిస్తారు. పవిత్ర స్నానానంతరం సాయిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. జైపూర్ నుంచి తెప్పించిన విగ్రహంగా ఈ సాయిమూర్తికి ఓ ప్రత్యేకత ఉంది. స్వచ్ఛ స్ఫటిక కాంతుల్ని వెదజల్లే ఈ మూర్తిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. సాయిబాబా మందిరానికి కుడివైపున గణపతి నెలవు ఉంది. రజత కిరీటం, వివిధ పుష్పమాలల అలంకరణతో స్వామి గణపతి నేత్రపర్వంగా కానవస్తాడు. ఎత్తైన వేదికపై చతుర్భుజాలతో తన దర్శనాన్ని భక్తులకు కలిగిస్తుంటాడు. గోపురం పై భాగాన చతుర్భుజాలతో కూడిన గణపతిమూర్తి నెలకొని ఉంటుంది. సాయిబాబా మందిరానికి ఎడమవైపున అత్రి, అనసూయల పుత్రుడైన త్రిగుణాలకు అతీతుడైన దత్తాత్రేయ స్వామి ప్రత్యేక నెలవు ఉంది. పాలరాతిమూర్తి రూపంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా స్వామి వెలుగుతో ప్రకాశమానమై దీపిస్తాడు. పాలరాతి శ్రీ దత్తాత్రేయ స్వామి మూర్తి ముంగిట సాయి భక్తులు ప్రణమిల్లుతారు. అంగళూరు శ్రీ జ్ఞానసాయి మందిరంలో యోగశక్తికి ప్రతీకగా భావించే ధుని ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. అరిషడ్ వర్గాల నుంచి భక్తులకు విముక్తి కలిగించే ఈ ధునిని ఒకసారి మనం కూడా దర్శించుకుందాం. ఇక్కడికి సమీపంలో శ్రీ సాయినాథుడి ధుని ఉంటుంది. సాయి జీవించి ఉన్నప్పుడు చావడిలో కూర్చొని భక్తుల్ని అనుగ్రహిస్తుండేవారు. యోగశక్తికి ప్రతీకగా భావించే ఈ ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసుకుంటారు. శరణం సాయిబాబా శరణం, సాయినాథ శరణం, సాయిబాబా శరణం. శ్రీ సాయిబాబా ఆలయ లోగిలిలోనే మరో ఉపాలయంగా సరస్వతీదేవి ఆలయం ఉంది. ప్రత్యేక 4 కాళ్ల మండప నిర్మాణంగా నిర్మితమై ఉంటుంది. ఈ మండపంలో వీణాపాణి సరస్వతీదేవి కొలువుదీరి ఉంటుంది. శ్రీ జ్ఞానసాయి మందిరానికి ఎడమవైపు భాగంలో ప్రత్యేక మందిర నిర్మాణంగా బాబా తాజ్ దర్బార్ సన్నిధి నెలకొని ఉంది. ఈ సన్నిధిలో హజరత్ బాబా తాజుద్దీన్, సద్గురు శ్రీ గజానన్ మహారాజ్ కొలువుదీరి ఉంటారు. శ్రీ సాయిబాబా మందిరానికి ప్రక్కనే శ్వేతవర్ణ బంగారు నగిశీలతో ప్రకాశమానమై ప్రత్యేక మందిరంగా తాజుద్దీన్ దర్గా కనిపిస్తుంటుంది. ఈ ప్రత్యేక మందిరంలో హజరత్ బాబా తాజుద్దీన్, సద్గురు శ్రీ గజానన్ మహారాజ్, సదానంద మహారాజ్, సద్గురు శ్రీ సాయినాథుడి మూర్తులతో పాటు చిత్రాలు కనువిందు చేస్తాయి. అంగళూరు సాయి సన్నిధి కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక సేవా పరంపరను నిర్వహిస్తోంది. ప్రతి గురువారం బీదా సాధువులకు సాయి ప్రసాదాన్ని వితరణ చేస్తారు. గ్రామంలోని ఏ ఆధారం లేని నిరుపేదలకు కూర, పప్పు, అన్నం, సాంబారు ఇంటికి పంపించే మహత్తర పుణ్యకార్యం సాయి ఆశలకు అనుగుణంగా కొనసాగుతోంది. కేంద్రీయ హోమియోపతి పరిశోధనా మండలి మంత్రిత్వ శాఖ డాక్టర్ గురురాజ్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తున్నారు. రోగులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందుల్ని ఈ సాయి సంస్థానం అందిస్తోంది. అంగళూరు శ్రీ సాయి మందిర దర్శనం భక్తులకు మరపురాని, మరువలేని దివ్యానుభూతిని అందిస్తుంది. ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అవ్యక్తానంతం సొంతమవుతుంది. చిన్మయ చిదానందం భక్తుల సొంతమవుతుంది. ఈ మందిర వీక్షణం వల్ల సమస్త పాపాలు క్షయమై సమస్త సుఖాలు పొందుతారని ఆకాంక్షిద్దాం. ఆ సాయి ప్రేమామృత వర్షినిలో ఓలలాడుదాం.
సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సబ్కా మాలిక్ ఏక్ అంటూ ఉపదేశించిన ఆధ్యాత్మిక మూర్తి సాయిబాబా. ఆయన చిరుదరహాసాల మోము చూస్తే చాలు ఎవరి మనసైనా ప్రశాంతతతో నిండిపోతుంది. బాబా వారిని చూస్తున్నంతసేపు భక్తుల మది ఆనంద తరంగితమవుతుంది. ఆ స్వామి దివ్యానుగ్రహం ఎల్లప్పుడూ మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం.